మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అనుకుంటే సార్ 2 నెలల క్రితం అనుకుంటే దాదాపు 3-4 నెలలు అవుతుంది సార్. అంటే ప్రకాశం జిల్లాలో ఒక సంఘటన పెద్ద ఎత్తున లక్ష్మీనాయుడు పైన ఒక సామాజిక వర్గానికి చెందిన, డైరెక్ట్ చెప్పాలంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం జరిగిన దాడిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనాయుడిని అదేదో కారుతో గుద్ది తొక్కి ఇది చేశాడు. చాలా ఘోరంగా యాక్సిడెంట్ అది ఇది అన్నారు సార్. ఆ కుటుంబానికి దాదాపు ఒక 10 ఎకరాల స్థలము, 23 లక్షలు ఏదో ఆర్థిక సాయము ప్రభుత్వం చేస్తే ఇది ఎక్కడిది, ఎవరి సొమ్మని ఇలా ఇస్తున్నారు? దాదాపు రాష్ట్రంలో ఇలాంటి కేసులు, హత్య కేసులు ఇవన్నీ 900 పైగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ జీవో వర్తిస్తుందా లేక వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా ఎక్కడ అన్నారు? అంటే మీరు చట్టబద్ధంగా మాట్లాడారా లేదంటే కాపు సామాజిక వర్గానికి ఆడ పెద్దపీట వేశారని మాట్లాడారా, అంటే మీ సామాజిక వర్గం వెనకేసుకొచ్చి మాట్లాడారా? రాజకీయాల్లో ఉన్నాడు ఎవడైనా ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాడండి. ఆ మాత్రం జ్ఞానం నాకు లేదా? అది కాదు వ్యవహారం. ఆంధ్రప్రదేశ్కు పట్టి పీడిచ్చే కొన్ని సమస్యల్లో ఒకటి ఆర్థిక సమస్యలు ఒక పక్కన పెడితే సామాజికంగా చూస్తే మనకున్న ఒక దరిద్రం కులాల సమస్య. అవును సార్. సో ఈ కులాల సమస్యని కొంచెం జ్ఞానం, బుద్ధి, ఆలోచన ఉన్నవాళ్ళు దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి తప్ప పెంచడానికి ప్రయత్నం చేయకూడదు. పెంచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, బట్ దాన్ని మనం హర్షించకూడదు, దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మీరు చేసిన పని మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కుల వైషమ్యాలు కానీ, కులాల మధ్యన అంతరాలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళ కులాల ద్వారా మాట్లాడుకోవటం, వీటిని పెంచి పెద్ద చేస్తాయండి. ఇది తప్పు అని అన్నాం. దాన్ని నేను వాళ్ళకే కట్టుబడి ఉన్నా. ఈ ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాల వాళ్ళు 2 రకాల కులాల వాళ్ళు అయ్యవచ్చు. 90% ఆఫ్ ది టైం అదే జరుగుతుంది. అంత మాత్రం చేత ప్రతి గొడవని మీరు కుల కోణంలో చూడటం మొదలెడితే కులం అనేది ఒక ప్రధానమైన నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే పరిస్థితి వస్తుంది. అది సామాజికంగా చాలా నష్టం ఆంధ్రప్రదేశ్. అంటే లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆ స్థాయిలో ఆర్థిక సాయం చేయడం తప్పంటారా మీరు? ప్రభుత్వ పరంగా చేయకూడదు, ప్రభుత్వం డబ్బుతో చేయకూడదు. మీరు కావాలనుకుంటే ప్రజలుగా లేకపోతే పొలిటికల్ పార్టీగా చేసుకోండి, తప్పే. ఇంకో విషయం సార్, తిరుపతిలోని అంటే డిస్కంలో కూడా అప్పట్లో ఎలక్ట్రికల్ సామాన్ల కొనుగోళ్ల విషయంలో కూడా భారీ కుంభకోణం జరిగిందని కొత్తగా వచ్చిన సీఎండి శివశంకర్ను మీరు కలిసి మాజీ సీఎండి సంతోష్ రావు పైన కూడా మీరు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. అంటే ఫిర్యాదు చేస్తే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ సర్కార్ ఆయన్ని బదిలీ చేసింది అంటున్నారనమాట. ఆయన బదిలీ కాదులేండి, మేము చేసిన గొడవలతోటి ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆపారు సార్. లేకపోతే ఆయన ఇక్కడి నుంచి తీసి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వైజాగ్లో ఉంటుంది, అక్కడికి బదిలీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన అప్పటికే రిటైర్ అయిపోయి ఉన్నాయండి సార్. 2-3 ఏళ్ల నుంచి ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో ఆయన్ని వైజాగ్కి బదిలీ చేయబోయేదల్లా మేము ఇంక మరీ గొడవ చేసామన్నాం ఏమో కానీ మొత్తానికి ఇక ఆయన సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపించారు. అంటే మీ ఫిర్యాదు, మీ మాటలని కూడా కంఠశోషణ చేస్తారంటే మీ ఫిర్యాదు ఇంకా విషయం కాదు. మరి ఎక్కడ చర్యలు తీసుకోకుండా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపించారు తప్పితే చర్యలు ఎక్కడ? మీరు ఫిర్యాదు చేశారు, ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా తప్పు చేసి ఉంటే, ఈరోజు చెప్తున్నాం ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన నిజంగా ఆ ఫోన్ పరికరాల కొనుగోలు తప్పు చేసి ఉంటే ఈరోజు కూడా ఆయన శిక్షార్హుడే. తప్పు చేయకపోతే లేదు, ఓకేనా? ఉద్యోగ విరమణ చేశాడు, ఆయనకేం సంబంధం అనుకునే లేదు ఇప్పుడు తప్పు చేసి ఉన్నా కూడా. అలాగే ఆయన మాజీ సీఎండి తప్పు చేసి ఉంటే శిక్షార్హుడే, ఆయన చర్యలు తీసుకోవాలి. మరి తీసుకోకుండా ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపించడాన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు? చర్యలు తీసుకోవాలని మేము కూడా కోర్టును కూడా ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నాం. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా అది ప్రిపేర్ చేస్తున్నాం, దానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో చర్యలు తీసుకోవాలని మేము కూడా చెప్తున్నాం, గట్టిగా తీసుకోవాలని మేము చెప్తున్నాం. ఇన్వెస్టిగేట్ చేయాలి జరిగిన అవకతవకలన్నిటి మీద అని. మీరు పవర్లో ఉన్నప్పుడు కూడా తెలుసు సార్, మనకు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 33,000 ఎకరాల భూములు చాలు, దీన్నే మనము ప్లాట్లు చేసి రైతులకు మళ్ళీ ప్లాట్లు ఇచ్చి దీన్ని చేస్తే ఇదే సెల్ఫ్ సస్టైన్డ్ అవుతుంది, దీంతో మన రాజధాని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పారు సార్. ఈ రోజు మళ్ళీ అది చాలా అదంటూ మళ్ళీ 50,000 ఎకరాలు 70,000 ఎకరాలు అని చేసుకుంటూ పోతాం, రైతులు రివర్స్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పటికే మీరు వ్యతిరేకించినట్లుగా నాకు తెలిసింది. ఇది 2వ విడత ఇది చేయడం ఏంటి, భూ సర్వేలు ఏంటి, అసలుకి భూ సేకరణ ఏంటి అంటూ మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న సవరణ ఏంటంటే సార్, రైతులకి ఇష్టం అయినప్పటికీ కూడా దీన్ని మనం ప్రశ్నించాల్సింది సార్. రైతులకి ఇష్టమై ఇస్తా అంటే నీకేంటయా అనే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులు ఇష్టపడి ఇచ్చినప్పటికీ కూడా సార్ ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రశ్నించే హక్కు ఉంది. ఎందువల్లంటే రేపొద్దున రైతులకి చేసి పెట్టాల్సినవన్నీ
మనం బాధ్యత పడాలి. సార్ సార్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడాలంటే రాష్ట్ర ప్రజలందరూ బాధ్యత పడాలి. మీరు అన్నట్లుగానే అప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కలిపి ఒక 50,000 ఎకరాలు అయినాయి అన్నారు. 50,000 ఎకరాల్లో కుంటలు పనికిమాలని అన్నీ పోగా సరిపోతుంది, నగరాలు కడతాము, 9 నగరాలు నిర్మిస్తాము, అందులోనే ఒక స్పోర్ట్స్ సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. చెప్పి సెల్ఫ్ సస్టైన్డ్ అవుతుందని కూడా చెప్పారు. ఒక విశ్వనగరంగా తయారవుతుందని చెప్పారు. 2030కో 47కో తేదీ గుర్తులేదు కానీ 50 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ అని చెప్పారు. ఇవాళ విజయవాడ జనాభా 12 నుంచి 15 లక్షలే. అంటే విజయవాడకి సిటీకి 3 ఇంతల జనాభా ఉంటుందని చెప్పారు. అదిగాక కొత్త నగరం, ప్లాండ్ నగరం కాబట్టి సువిశాలంగా ప్రజలు 50 లక్షల మంది, 15 లక్షల మంది ఇరుక్కుని విజయవాడలో ఉండడం వేరు, 50 లక్షల మంది ఒక విశ్వనగరంలో ఆధునాతన సదుపాయాలతో ఉండడం వేరు. సో అని మీరే చెప్పారు. మరి ఇవాళ అదన్నీ సరిపోదంటారు, అది మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటారు, మళ్ళా ఇంకొక స్పోర్ట్స్ సిటీ కావాలంటారు. ఇదంతా ఏంటి అనేది మేము వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు ప్రజలను ఒప్పించారా? ప్రజల దగ్గరికి వెళ్ళారా? అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచారా? పారదర్శకంగా వ్యవహరించారా? అసెంబ్లీలో చర్చించారా? లేకపోతే ఒక అఖిలపక్ష సమావేశం పెట్టారా? ప్రజలందరికీ చెప్పాలిగా. ఇందులో స్టేక్ హోల్డర్స్ కేవలం రైతులు మాత్రమే కాదు, ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. వాళ్ళ తరఫున ప్రజా సంఘాలనండి, రాజకీయ పార్టీలనండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పండి, ఈ కారణాల వల్ల మాకు ఇంకా ఎక్కువ భూమి అవసరం అవుతుంది అని చెప్పి. ఆ స్పష్టత ఇవ్వకుండా ఏకపక్షంగా మనం జీవోల మీద జీవోలు జారీ చేసి ఇచ్చే రైతులు ఉన్నారు కదా అని చెప్పి గబగబా తీసేసుకుంటే రేపు పొద్దున దాన్ని భరించాల్సిన, ఆ బరువు భరించాల్సింది భావితరాలు. సార్ నెల వచ్చేసరికి జీతాలకు, పెన్షన్లకు, ఇతరత్ర అభివృద్ధి పనులకు కేంద్రం వైపు ఆశగా చూసే పరిస్థితి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కారు, కూటమి సర్కారు అంటే విజయవాడలో, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ కట్టడం అంత సులభ సాధ్యం అంటారు సార్? అవి ఏవి సులభ సాధ్యం కాదండి. కాకపోతే దాని మీద ఇంకా ఎక్కువ టైం ఎందుకు మనం స్పెండ్ చేయడం సార్, ఇవేవి కాదనేది మేము ఎప్పటి నుంచో చెప్తాంది. సార్ మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రజల ముందు పెట్టండి. ప్రజల ముందు పెట్టినాడు ఈ ప్రశ్నలన్నీ ఎత్తుతారు, వాటికి సమాధానం చెప్పండి. సంతృప్తికరంగా సమాధానం చెప్పినప్పుడు మాత్రమే రెండో దశ సమీకరణకు వెళ్ళండి. అప్పుడు దాకా వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ బరువు మళ్ళీ మేమందరం మొయ్యాలి అని చెప్తున్నాం. ప్రవీణ్ ప్రకాష్ గారు కలిశారు సార్, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు? లాస్ట్ టైం 2-3 నెలల కింద కలిశారండి ఒకసారి. ఓకే సార్, ఓకే. ఏం మాట్లాడారు సార్? ఏమన్నా ఏదో పిచ్చాపాటి మాట్లాడారులేండి. ఏముంది, ఆయన వీడియోలో చెప్పిందే మాట్లాడారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ గారు మీకు కానీ ఆయన క్షమాపణలు చెప్పారు కదా ఆ రోజు. నేను చేశాను అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో నేను ఈ పలాని క్లాజు పలాని సెక్షన్ కింద చర్యలు తీసుకోవచ్చిన ఆ రోజు ఇంకా ఒత్తిళ్ళకు గురై ఏదో రకంగా నేను చెప్పడం వల్ల జరిగింది, నేను క్షమాపణలు చెప్తున్నానని ఆయన చెప్పినప్పుడు, అంటే ఆయన రిలీజ్ అయ్యి చెప్పారా లేదంటే ఏదో వేరే ఈక్వేషన్ వాళ్ళు చెప్పారని మనకు తెలియదు సార్. అంటే మీకేమనిపించింది సార్ అసలు ఆ విషయం విన్నప్పుడు? ఐ ఫెల్ట్ గ్లాడ్ అబౌట్ ఇట్. ప్రవీణ్ ప్రకాష్ ఆ రకంగా బయటకు వచ్చి చెప్పడం అనేది నేను అప్పటి వరకు నేను ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్న దాన్ని అతను విండికేట్ చేసినట్టుగా, ఎండోర్స్ చేసినట్లుగా అనిపించింది నాకు. నేను అప్పుడు దేశంలో లేని, బయట ఎక్కడో ఉన్నా, ఇట్లా జరిగిందని నేను చెప్తే అదే చెప్పా, ఓకే, ఇట్స్ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ హెస్ డన్ దట్. ఈ ఇంటర్వ్యూలో మీతో మాట్లాడుతుంటే మీరు నిజంగా చంద్రబాబు గారికి సహకరించిన వ్యక్తి కాదని నాకే అనుమానం వస్తుంది సార్. అప్పుడైతే పెద్ద పెద్ద ఆరోపణలు, 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారిదే కీలకమైనది. ప్రతి ఒక్కరికి కూడా రేటు మాట్లాడి వాళ్ళని పిలుచుకొచ్చి పార్టీలో చేర్పించిన ఘనత కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు అప్పుడు కూడా విమర్శలు చేశారు. అవును, విమర్శలు అప్పుడే. ఇప్పుడు దాకా నమ్మాలనుకున్న వాళ్ళు అదే నమ్ముతున్నారండి సార్. మరి వాళ్ళందరికీ రోజు నేను నిరూపణ చేయాల్సిన అవసరం నాకేంటి? నా మీద అభియోగం పోయినప్పుడు సాక్ష్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మీది సార్. అంతే తప్ప నా సఫాయి చూపించుకోవడం నా బాధ్యత కాదు. ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్, సీనియర్ ఐపీఎస్ సార్. అసలుకి అంటే ఇరిగేషన్ మీద పట్టు సాధించారు సార్ ఇప్పటి వరకు. ఎందుకంటే ఆలోచన పరుల పేరుతో వేదిక, ఆలోచన పరుల వేదికతో మీరు రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అదంతా కూడా తిరుగుతున్నారు. బనకచర్లపై కూడా మాట్లాడారు. బనకచర్ల అవసరం లేదన్నట్టుగా, అంటే బనకచర్ల వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది అసలు ఎందుకు సార్ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారంటారు? ఇదంతా కూడా ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గుదిబండ అవుతుందని మేము గట్టిగా నమ్మామండి సార్, నమ్ముతున్నాం కూడా ఇవాళ సార్. అందుకని చెప్పి దాన్ని ఒక ప్రయారిటీగా తీసుకున్నాం. అంతే తప్ప ఆ ప్రాజెక్ట్ కట్టే వాళ్ళ మీద మాకేం పర్సనల్ ఎనిమిటీ లేదు. అంటే ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు సందర్శించారు సార్ మీరు?
రాయలసీమలో హంద్రీనివా స్కీమ్ తప్పించి మిగిలినవి అన్నీ విజిట్ చేసేవాడిని రాయలసీమ ప్రాజెక్టులన్నింటిలోనూ. ఎస్ఆర్బిసి, తెలుగుగంగ, గాలేరు నగరి, ఈ మూడు ప్రాజెక్టులని మొదటి నుంచి చివరి దాకా చూసాం, పోతిరెడ్డిపాడు నుంచి చిత్తూరు వరకు. సో హంద్రీనివా ఒకటి ఇంకా మేము విజిట్ చేయాల్సి ఉంది, ఓకే, అదొకటి పెండింగ్ ఉంది. నివా మీద మీకు పూర్తి అవగాహన ఉందా సార్? పూర్తి అవగాహన లేదు, అది తెచ్చుకోవాలి. సార్ కొంత అవగాహన అయితే ఉంది. మీకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి, చెప్తాను. అంటే నివాను సాకారం చేసింది ఎవరు అంటే ఏం చేస్తారు సార్ మీరు? నాకు తెలిసినంత వరకు 1980s శివరామకృష్ణయ్య గారు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గురించి సాగునీటి ప్రాజెక్టుల గురించి డిజైన్లు చేసినప్పుడు సార్, సో ఈ గాలేరు నగరి, హంద్రీనివా రెండు కూడా ఆయన మైండ్లో నుంచి వచ్చిన ప్రాజెక్టులే. అందులో కొన్ని మార్పు చేర్పులతో తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. పునాది రాళ్ళు చాలాసార్లు వేశారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని పనులు యాక్చువల్గా స్టార్ట్ అయినాయి. ఒప్పుకుంటారు సార్ దాన్ని మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఒప్పుకునేది ఏంటండి, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నేను కొత్తగా చెప్పాలా, నేను కొత్తగా ఒప్పుకోవాలా? అప్పుడే మెయిన్ కెనాల్ వర్క్ స్టార్ట్ అయింది. అంటే అంద్రియా పనులు పూర్తి చేసింది, దాన్ని శరవేగంగా పరిగెత్తించింది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు అంటారు, యువతలు చూసే వీళ్ళు అంటారు. అంటే ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తి మీరేమంటారన్నదే మనకు మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఓకే సార్. కాకపోతే హంద్రీనివా అనేది చాలా డిఫికల్ట్ ప్రాజెక్ట్ అండి, చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు. కొంతవరకు చేశారు, వదిలేశారు సార్. ఎనీవే ఇరిగేషన్ ప్రాజెక్టులు సంవత్సరం 2 సంవత్సరాల్లో అయ్యేవి కావు. సో తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే 2014-19 టైంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19 టైంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకి ఒక పుష్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే. ఓకే, గట్టిగా పుష్ ఇచ్చారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన ఏవైతే అసంపూర్తిగా ఆగిపోయినాయో వాటి అన్నిటి విషయంలోనూ పుష్ ఇచ్చి చేశారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే గతంలో మనం పరిశీలిస్తే సార్, ప్రభుత్వాలు మారినా కూడా ఏమైనా పథకాలు సగంలో ఆగిపోయి ఉంటాయి సార్. ప్రభుత్వం మారినా కూడా భేషజాలకు పోకుండా ఆ పథకాన్ని వాళ్ళు పూర్తి చేసేవారు సార్. రైట్. అలా ఇప్పుడు మీరు చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంద్రీనివాన్ కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతిని కావచ్చు, ఏ విధంగా పరుగులు పెట్టించారనేది మనం చూశాము. సో ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య సర్కార్ కొంతవరకు పరిగెత్తించింది. ఆ తర్వాత ఆగిపోయి పూర్తి స్థాయిలో కాలేదు అంద్రీనివా కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి ఇవాళ కూడా కాలేదు. కానీ పులివెందులకు నిధి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటారు, అంద్రీనివాను కూడా తర్వాత కొంతవరకు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అలా జరిగేది సార్, ఏ పథకమైనా కూడా కంటిన్యూ అయ్యేది ప్రభుత్వాలు మారినా కూడా. ఇప్పుడు అప్పుడు ఇది జరగడం లేదు సార్. అంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఆ సంప్రదాయాన్ని గండికొట్టింది. ఓకే, ఆ సంప్రదాయాన్ని పాటించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంతకు ముందు గవర్నమెంట్ మొదలెట్టింది దేన్ని ఆయన ముందుకు తీసుకుపోవడానికి ఇష్టపడాల. పోలవరం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేశారు, కానీ అది కూడా ఆయన సరిగ్గా చేసి ఉంటే 5 ఏళ్లలో అయిపోయి ఉండాల్సింది. ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి అవుతుందంటే మీరు నమ్ముతారా సార్? అవ్వదు, ఈ 5 ఏళ్లలో కూడా అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు సవాల్గా తీసుకున్నారు సార్. అవ్వదండి. మీరు 45 మీటర్లకి ఈ టర్మ్లో వీళ్ళు నిలబెట్టలేరు నీళ్లు. వీళ్ళు వెళ్ళే స్పీడ్తో చూస్తే. ఎందుకంటే R&R చేయాలి, ముందు 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి, కొన్ని లక్షల మందిని పునరావాసం కల్పించాలి, R&R ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయడానికి. ప్రాజెక్ట్ కట్టడం ఏముంది, సిమెంటు స్టీలు ఉంటే ఎవరైనా కడతారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇన్ని లక్షల మందిని పునరావాసం కల్పించడం అది అసలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్. ఆ విషయంలో వీళ్ళు ముందుగా వీళ్ళ తొందర కనపట్టంలా, కేంద్ర ప్రభుత్వంలో కూడా తొందర కనపట్టంలా, చేద్దాంలే మెల్లగా అన్నట్టున్నారు. సమాజ హితం కోసము, నవ సమాజ స్థాపన కోసం మీరు రాజకీయాలకు వచ్చారు అని మీరు అంటున్నారు. బట్ అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులను బయటకు పెడతాను అందుకే రాజకీయాలకు వచ్చాను అని అంటున్నారు ఏబి వెంకటేశ్వర అనేది బయట నుంచి వినిపిస్తుంది. లేదు, నేనే అనౌన్స్ చేశా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలని చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆయన మీద పెండింగ్లో ఉన్న కేసులను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను. ఇవన్నీ కూడా ప్రయారిటీసే. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రమాదాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. ఈ రాష్ట్రం ఎడిపోద్దో ఎవడికి తెలియదు సార్. అంత భయంకరమైన వ్యక్తి, భయంకరమైన వ్యక్తి. ప్రజాదరణ అంత ఉంది ఆయనకు. ఉంటుందండి, ప్రజలకు కూడా అర్థం చేసి చెప్పేవాళ్ళు లేడు కదా క్లియర్గా. ఎవరు చెప్తున్నారు? మీరు గడప గడపకు వెళ్ళి చెప్తారు సార్? గడపకి వెళ్ళక్కర్లేదుగా. ఈ రోజున థ్యాంక్స్ టు పీపుల్ లైక్ యూ, మీలాంటి టెక్నాలజీ, ఈ రోజున ప్రచార సాధనాలు ఉన్నాయి కదా, సో మెసేజ్ రీచ్ అవ్వగలుగుతుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా సార్ పరిస్థితి? అనుకోని పరిస్థితుల్లో వస్తే అనుకోని పరిస్థితే అవుతుంది అది. అంతేనా? దానికి ఎవడేం చేస్తాడు?
మన ప్రయత్నం మనం చేయాలి కదండి, మానవ ప్రయత్నం. అప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతారు సార్? ఖచ్చితంగా. ఇంకా అప్పుడు నా అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ 2029 నాటికే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి మీ పార్టీని మా పార్టీలకు మెర్జ్ చేసేయండి, ఇక మీకు ఏదో ఒక సీటో 2 సీటో మీకు ఇస్తామని మీతో నమ్మబలికితే మీరు మెర్జ్ చేయకుండా ఉంటారు, లేదంటే మీరు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ క్వశ్చన్. మెర్జ్ అవ్వడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే సార్. ఫర్గెట్ అబౌట్ దట్. అంటే 2029కి ఒకవేళ మీరు పార్టీ పెడితే ఒంటరిగా పోరాటం చేస్తారా, అంటే పొత్తులో చంద్రబాబు నాయుడు గారి పొత్తులో ఆయన ఇచ్చే 1-2 సీట్లు తీసుకొని బరిలోకి దిగుతారు? నాకేం తెలుస్తుంది 2029లో ఏం జరుగుతుందో, మేము ఎంత ప్రజల్లోకి ఎంత చొచ్చుకుపోగలుగుతాం, సార్ ప్రజలకు ఎంత కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఎంతమందిని మాతో పాటు నడిపించగలుగుతాం అనే దాని మీద ఆయనైనా ఆలోచించేదానికి ఉంటుంది, మేమైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పటి నుంచి ఊహాగానాలు చేసుకోవడం అనవసరం. ఇప్పుడు ఐఏఎస్లు మీరంతా ఆలోచన పర్లేదు సార్, సమాజం మీద మంచి ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది మీకు. విజయ్ కుమార్ గారు, మీరు, జడా శ్రావణ్ గారు, మీరు వేరుగా కాకుండా మీలాంటి మేధావులంతా కూడా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకొని ముందుకు పోవచ్చు కదా సార్? చేయొచ్చు. వ్యక్తులు కలిసినంత మాత్రాన మీకు పార్టీలు లేకపోతే ఆలోచనలు తయారవు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాడ శ్రవణ్ కుమార్ గారు, ఆయన ఆలోచన వేరు, మన విజయ్ కుమార్ గారి ఆలోచన వేరు, జేడీ గారిది వేరు, జేపీ గారిది వేరు. మేము మా ఆలోచనలు ప్రజల ముందు పెడతాం. ప్రజల ముందు పెట్టినప్పుడు అందరి ముందు కూడా పెడతాం. వీళ్ళలో ఎవరైనా ఈ ఆలోచనలు నచ్చి పదన్ బ్రదర్ కలిసి పనిచేద్దామని అంటే వీ విల్ మోస్ట్ వెల్కమ్. ఓకే సార్. వైసీపీ సర్కార్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక యుద్ధం చేశారు ఏబీ వెంకటేశ్వర గారు. అయితే ఆయన ఆ సర్కారు వెళ్ళిపోయింది, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది, ఇంకంతా మంచిదే అనుకుంటే మీకు అంటే గత ప్రభుత్వంలో మీరు రిటైర్ అయ్యే సమయానికి మీకు రావాల్సిన 80 లక్షల రూపాయల బెనిఫిట్స్ ఈ ప్రభుత్వంలో అన్నీ వచ్చేసాయి సార్? అన్నీ వచ్చేసినాయి. ఏమి పెండింగ్ లేవు. ఎలాంటి ఏమి పెండింగ్ లేవండి, అన్నీ వచ్చేసినాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కష్టపడో పోలీస్ ఉద్యోగం, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఇంకా ఐపీఎస్లో అయితే ఇంకా వాళ్ళ కష్టం అంతా ఇది. ఎన్నో రాత్రులు కష్టపడి ఎన్నో గంటలు వెచ్చేసి నిద్రలేని రాత్రులు గడిపి అలాంటి సివిల్ సర్వెంట్ అంటే చట్టసభల్లో ఉండారు. కొంతమంది హై స్కూల్ చదువులు కూడా చదివిండరు, కాలేజీలు మకాలు చూసి ఉండరు. ఓకే సార్. ఇంగ్లీష్లో వచ్చే జీవో కాపీలను కూడా చదివేకి రాదు వాళ్ళకు. అలాంటి వారంతా కూడా క్యాబినెట్ హోదాలో వచ్చేస్తారు, కేంద్రంలో ఉంటారు, రాష్ట్రంలో క్యాబినెట్లో. వాళ్ళకి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ చేయాల్సి వస్తుంది సార్. అప్పుడు ఏమన్నా ఫీల్ అవుతారా సార్? ఏంటి? అబ్సల్యూట్లీ నాట్. అండ్ హై స్కూల్ చదువు లేని వాళ్ళు అనే దాన్ని వ్యక్తులుగా అసలు ఆ రకంగా బేరీజ్ వేయడానికి కూడా నేను ఒప్పుకోను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది లేరండి సార్? అందరూ డిగ్రీలను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఉంటారా ఏంటి రాజకీయ నాయకుల్లో? నాకు చెప్తారు, నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు, కానీ కాకా వెంకటరత్నం గారు సార్, కాకా వెంకటరత్నం గారు న్యూస్ పేపర్ చదవడం కూడా వచ్చేది కాదండి ఆయనకి బాబు. సార్ చాలా గొప్ప నాయకుడు ఆయన. ఎంతమంది నాటి నాయకులతో పోచలేము సార్. ఇప్పుడున్న నాయకులకి మరి వాళ్ళ ఆదర్శం వేరే, ఇప్పుడున్న ఆదర్శం వేరే సార్. అట్లా లెక్కేసుకుంటే అసలు వాళ్ళ హై స్కూల్ చదవకుండా ఉన్న నాయకులు ఎవడు లేడు. అందరూ బీకాంలో ఏదో ఫిజిక్స్ ఏదో ఒకటి చదివి వచ్చేవాళ్ళే. బీకాంలో ఫిజిక్స్, సో ఏదో ఒక డిగ్రీ ఉన్నోళ్లే. ఏ డిగ్రీ లేకపోతే మా తమ్మినేని సీతారాం గారి లాగా ఎక్కడో చోట డిగ్రీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే. అవును, ఆయన డిగ్రీ కోసం ప్రయత్నం చేశారు సార్. చేశారుగా. అదేదో ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో డిగ్రీ తెచ్చుకున్నారంటే ఆయన గొడవ చేశాడు కదా, కేసులు కూడా పెట్టుకున్నారు కోన రవికుమార్ వాళ్ళు. ఓకే ఓకే సార్. అది గుర్తొచ్చి చెప్తున్నా. పాత రోజుల్లో అంత చదువుకోకుండా ఇవాళ రాజకీయ నాయకులు ఎవరు లేరండి. మినిమం చదువు అందరికీ ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడటం పెద్ద అదేం గొప్ప ఏం కాదు, అది అంత అవసరం కూడా కాదు రాజకీయాలకి. అందులో తప్పేం లేదు. నాకు ఒక చిన్న విషయం తెలుసు, మీకు సిగరెట్ తాగుతారు సార్? అంటే ఒక కేంద్ర మంత్రితో మీరు కలిసినప్పుడు గతంలో మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు సిగరెట్ తాగుతూ మాట్లాడారు. అంటే ఆయన వచ్చి చంద్రబాబు గారికి, ఏంటైనా నేను కేంద్ర మంత్రిని, సిగరెట్ తాగుతూ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, ఏంటంటే నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా సిగరెట్ తాగే వస్తాడు, ఆ వాసన వస్తా ఉంటుంది నాకు సిగరెట్ తాగి అని అన్నట్టుగా. కేంద్ర మంత్రి దగ్గర తాగినట్టు గుర్తులేదండి నాకు గుర్తులేదు. ఎప్పుడన్నా అనుకోకుండా ఏమైనా జరిగిందేమో కానీ గుర్తులేదు. పాత రోజుల్లో ఒక రకంగా ఉండేదండి స్టైలు. మీరు ఇవాళ సిగరెట్ తాగడం బాగా మనం సామాజికంగా దాన్ని బాగా తప్పుగా చూస్తున్నాం. కానీ నాకు తెలుసు, నేను ఎస్పీగా పనిచేసినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉండేవాళ్ళు మహబూబ్ నగర్లో, రాజ్యసభ ఎంపీ అనుకుంటాను. ఆయన వచ్చి కూర్చునేవాళ్ళు ఎదురుగా. నేను ఎస్పీగా చైర్లో నా ఆఫీసులో కూర్చునేవాడిని. ఇద్దరం కాఫీ తాగేవాళ్ళం. నేను ముందే చక్కగా సిగరెట్ వెలిగించుకుని తాగుతూ ఉండేవాడిని. ఆయన ఏనాడు అబ్జెక్ట్ చేయలేదు. అబ్సల్యూట్లీ నాట్. హీ యూజ్డ్ టు బి వెరీ ఫ్రెండ్లీ. అంటే మీ ఛాంబర్లోనే సార్? నా ఛాంబర్లో చాలా సార్లు వచ్చేవాళ్ళు ఆయన. చాలా సార్లు వచ్చేవాళ్ళు, చాలా సార్లు జరిగింది. అంత స్పోర్టివ్గా తీసుకున్నారు. ఆ రోజుల్లో
స్పోర్టివ్గానే తీసుకునేవాళ్ళండి, ఇందులో ఏం పెద్ద విశేషం ఏముంది? ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి సార్. అయితే మీకు, నేను కడప జిల్లాలో సార్ వార్తా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసేటప్పుడు నేను ఒక సిఐతో కూర్చొని మాట్లాడుతున్నాను. సిఐతో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన తన సీట్లోనే కూర్చొని ఇలా సిగరెట్ తాగుతున్నాడు. ఆయన చాలా స్టైలిష్ సిగరెట్ తాగుతాడు ఆయన. తర్వాత నేను కూర్చున్నాను, అప్పుడే 2004లో, అది 2005 అనుకుంటా ఐ థింక్. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ఆయనకు బాగా కావాల్సిన నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యే అప్పుడే ఆటికి వచ్చాడు అనమాట. నేను అలా కూర్చొని ఆయన అన్న రా నాన్న, ఏం నాగరాజు నువ్వు వీడియో ఉన్నావు అన్నాడు నన్ను. అన్న ఉన్నానన్నా, ఇప్పుడే వచ్చానన్నాను. ఇంకా ఆ సిఐ గారు అన్న రా అన్న ఏంటి విషయాలు అనుకుని సిగరెట్ తాగుతున్నాడు. అంటే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఆయన. అంటే మాది గవర్నమెంట్ ఉంది, నేను మాజీ ఎమ్మెల్యేని కదా, నువ్వు నా ముందు సిగరెట్ తాగుతావు అనేసి అనుకున్నాడో ఏమో. నేను అప్పుడే చెప్పాను సిఐ గారికి, నాకు తెలిసి రేపు ఏమన్నా మీరు వీఆర్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు అన్నాను. వాట్ మిస్టర్ ఏం చెప్తాను అన్నాడు. లేదంటే నాకు అదేదో కొద్దిగా సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చి 2 minutes కూడా ఉండలేదు సార్. ఏమన్నా వచ్చి లేదు చిన్న పని మీద వచ్చి మళ్ళీ కలుస్తారని వెళ్ళిపోయాడు సార్ ఆయన. మరుసటి రోజు ఉదయం ఆ సిఐ వీఆర్కు అంటూ ఆర్డర్స్ వచ్చాయి సార్. అంటే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, కాంటెక్స్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 1995లో ఉన్న సామాజిక సంప్రదాయాలు 2005లో ఉండవుగా, మారతాయిగా సార్. సో నేను జైపాల్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకుంటున్నాను మీతో. ఓకే సార్. అలా స్పోర్టివ్గా ఉంటే అబ్సల్యూట్లీ స్పోర్టివ్ ఉండేవాళ్ళు. అంటే కొంతమంది నాయకులు మరి ఈగో ఫీల్ కావడం, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకళ్ళ సిగరెట్లు ఒకళ్ళు తీసుకుని తాగేవాళ్ళు, అది కూడా జరిగేది. ఓకే. చట్టసభలోకి మీరు వెళితే, ఒకవేళ అదృష్టం బాగుండి పార్టీ పెట్టబోతున్నారు, వెళితే సమాజంలో ఏ మార్పును కోరుకుంటున్నారు సార్ మీరు? చాలా మార్పులు కావాల్సి. లిసన్, ఇంకొకటి కూడా చెప్తాను మీకు కానీ మీ ప్రేక్షకులకు కానీ. సమాజంలో మార్పులు ఇవాళ అత్యవసరమైనాయని చెప్పి నేను ఎప్పుడు అంటలా. సమాజంలో మార్పులు ప్రతిసారి అవసరం అవుతూనే ఉంటాయి సార్. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవడమే మానవ జాతి లక్షణం సార్. సో ఇప్పటి నుంచి 50 ఏళ్ల తర్వాత కూడా మార్పులు అవసరమే, 50 ఏళ్ల క్రితం కూడా మార్పులు అవసరమే. సో ఇది ఒక కంటిన్యూస్గా జరగాల్సినటువంటి పరిస్థితి. దీన్ని రాజకీయాలు మాత్రమే మార్చగలవు, సమాజం నడవడికని కానీ దశని దిశని. ఈ రాజకీయాలు చేసేవాళ్ళు కొంచెం సీరియస్ మనుషులై ఉండాలి, మంచి మనుషులై ఉండాలి. అంతవరకు ప్రజలు జాగ్రత్త తీసుకుంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ. ఓకే సార్. సో అంతే తప్ప నేను వచ్చాను కాబట్టి ఏదో ఇవాళ సమాజంలో అత్యవసరమైనటువంటి మార్పులు అవసరం అనేది చెప్పట్లా. భూమి నాతోనే మొదలు కాల, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను పోయినా కూడా అందులో మీద ఒక ప్రయత్నం, మనం అదొక ప్రయత్నం. ఉన్ననాళ్ళు మన ప్రయత్నం మనం చేస్తాం, వెళ్ళిపోతాం. నెక్స్ట్ తరం దాన్ని టేకప్ చేస్తుంది. పార్టీ పేరు తెలుసుకోవచ్చా సార్? లేదండి, ఇంకా డిసైడ్ చేయలే. మీరు తెలుసుకుందాం. స్లోగన్ ఏముండబోతుంది సార్? ఇంకా అది కూడా డిసైడ్ చేయలే. మీరు గతంలో విజయవాడ సిపిగా ఉన్నప్పుడు, కమిషనర్ పోలీస్ ఉన్నప్పుడు, ఐ థింక్ ఉమా చిట్ ఫండ్స్ అనుకుంటా సార్, ఆ చిట్ ఫండ్స్లో దాదాపు 500 కోట్లకు బోర్డు తిప్పేశారు అని. ఆ సమయంలో సిపిగా ఉన్న ఎబిలిటీస్ ఎందుకో కొంత ఉదాసీనంగా వ్యవహరించారు. దానికి తోడు మళ్ళా కూడా డిసెంబర్ 20, 2014 అనుకుంటుంది, మీరు డబ్బులు నగలు అన్ని భద్రంగా పెట్టుకోవాలి, చీరల కింద దాచిపెట్టుకోండి, మీ డబ్బులు నగల కోసం మేము పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా పెట్టాలంటే జీతపత్యాల ఖర్చులు అవుతాయి, అంత ఈజీగా లేదు, ఇక్కడంతా కూడా మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలని మాట్లాడారు. అప్పుడు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి సార్. అది వేరు ఇది వేరు కదా? అది వేరు ఇది వేరే రెండింటినీ చెప్తానండి సార్. అయితే అయ్యి ఉండొచ్చు, నేను ఆ మాట చెప్పుండొచ్చులేండి, అది దాని గురించి తర్వాత వస్తా. ముందు ఈ ఉమా చిట్ ఫండ్స్ గురించి చెప్తా సార్. నో నాకు గుర్తున్నంతవరకు ఏం జరిగిందంటే 2014 ఎన్నికల ప్రచారం సమయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు బోండా ఉమ్మ గారు క్యాండిడేట్ అనుకుంటా. అవును సార్. సో ఈ చిట్ ఫండ్స్ బాధితులందరూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ చేశారు సార్. ఉమా గారి ద్వారా, బొండా ఉమ్మ గారి ద్వారా రిప్రజెంట్ చేస్తే ఆయన లేదండి మేము ఖచ్చితంగా దీన్ని టేకప్ చేస్తామని అన్నారు సార్. ఎలక్షన్ల ప్రచారంలో. ఎలక్షన్లు అయిపోయినాయి, గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, బొండా ఉమ్మ గారు ఎమ్మెల్యే అయ్యారు. బొండా ఉమ్మ గారు ఒకసారి నేను సిపిగా ఉన్నప్పుడు వచ్చి, సార్ మేము అప్పుడు ఆ రోజున వీళ్ళకి ప్రామిస్ చేసాం, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఇదేమో ఎక్కడ వేసింది అక్కడే ఉంది, సాగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, అదేమంటే కోర్టులో ఆపే కాగితం పెండింగ్ ఉంది, ఈ కాగితం పెండింగ్ ఉందని అని చెప్పారు ఒకసారి. సార్ చెప్తే లేదండి, అయితే ఒకసారి ప్రామిస్ చేశారు, రెండోది ఇన్ని వందల మంది ప్రజలు నష్టపోయారు కదా, దీన్ని మేము కూడా సీరియస్గా తీసుకుని టేకప్ చేస్తామని చెప్పి నాకు ఇంకా గుర్తు. సిపి ఆఫీస్లో ఎదురుగా లాన్స్ ఉంటాయి, సెంట్రల్ లాన్స్, అక్కడ షామియానాలు వేయించి ఆ బాధితులందరినీ పిలిచి బొండా ఉమ్మ గారు, నేను, ఆ కేసు వాదిస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆ పోలీస్ స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి
బాధితుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలన్నీ విని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే కోర్టులో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాలి. ఆయన మాటిమాటికి నాకు ఇంకా గుర్తు, ఒక లాయర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పడం బాగుండదు. సార్ ఆయన స్పెషాలిటీ ఏంటంటే విజయవాడ బార్ అసోసియేషన్లో ఏ కేసునైనా సరే జీవితకాలంలో తెక్కకుండా చేస్తాడు. అంటే సాగదీయడంలో ఎక్స్పర్ట్. సార్ ఆయన దగ్గరికి వెళ్ళారంట ఈ చిట్ ఫండ్స్ వాళ్ళు. ఇది ఎలా అయినా తెగ్గకూడదు, మా ఆస్తులు స్వాధీనం కాకూడదు, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి. సో దాంతో ఆయన రోజుకొక పిటిషన్, రోజుకొక కాగితం వేసేవాడు. సో జడ్జి గారు ఎక్కడదక్కడే ఆగిపోయేది. సో ఇది జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని చాలా వర్క్ కూడా చేసాం ఆ విషయంలో. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకే సార్. కాబట్టి ఉమా చిట్ ఫండ్స్ విషయంలో మీరు ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఆ ఉమా చిట్ ఫండ్స్ బాధితులు ఎవరైనా ఉంటే, మీరు ఆ రోజున అటెండ్ అయిన మీటింగ్ మీకు గుర్తుంటే మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఓకే సార్. మరి రెండో సబ్జెక్ట్ ఈ దొంగతనాలు, వీటి వల్ల మీ నగలకు దీని మేము భద్రత కల్పించలేము. నాదొక ఫిలాసఫీ ఉండేదండి. ఎస్పీగా ఉన్నా కానీ లేకపోతే సిపిగా ఉన్నా కానీ. సార్ సిపిగా ఉండే నాటికి అంటే అప్పటికి నాకు సీనియారిటీ కూడా బాగా వచ్చింది. 30 ఏళ్ళ అనుభవం వచ్చింది. సార్ 25 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవం వచ్చింది. సో ఇంకా మెచ్యూరిటీ వచ్చింది ఉద్యోగం చేసే పద్ధతిలో. సో విజయవాడలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి శనివారం అనుకుంటా మీట్ యువర్ సిపి అని చెప్పి సిటీ కేబుల్ వాళ్ళ ద్వారా ఓపెన్ లైవ్లో మాట్లాడేవాడిని. సార్ ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేసేవాడిని. అది ఒక కొత్తగా తీసుకున్న కార్యక్రమం. సార్ ఆ కార్యక్రమంలో ఇంకొకటి కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఆ గత వారం రోజుల్లో, సార్ ఆ వారంలో పోలీసుల వ్యతిరేకంగా పేపర్లో పబ్లిష్ అయిన స్టోరీలు అన్నిటినీ బుక్లెట్ చేయించి ఆ బుక్లెట్ చదివి ఇందులో ఏది వాస్తవం ఏది తప్పు అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఏమంటే పేపర్లో ఇట్లా వచ్చింది కానీ యాక్చువల్ వాస్తవం ఇది, లేకపోతే పేపర్లో ఇట్లా వచ్చింది ఇది నిజమే, ఇది వాస్తవమే, మా వల్ల తప్పు జరిగింది, జాగ్రత్త చేసుకుంటున్నాం, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాం అని చెప్పి జనాలకు చెప్పేవాళ్ళం. ఆ టైంలో ఎవరైనా అడిగినప్పుడు ఇట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళం. మీరు కూడా మీ డబ్బులు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మొదలెట్టండి, లాకర్లు ఉపయోగించండి, లేకపోతే తాళాలు అవి భద్రంగా పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే తాళం వేసి తాళం మళ్ళీ ఆ పైన పెడతారు గూట్లో. సో దొంగడికి అర్థమైపోతుంది, ఎదురుగా తాళం కనిపిస్తుంది. మరీ మీరంత ఇట్లా ఉంటే, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని కాపలా కాయలేక చేస్తున్నాము, ఉన్న స్టాఫే సరిపోవట్లేదు అని చెప్పి అని ఉంటాను లైటర్ వీన్లో. ఓకే సార్. అంతే తప్ప అందులో తప్పేమి లేదు. అంటే దాచుకోండి, గుడ్డల కింద ఎక్కడ దాచుకోండి తప్పితే స్టాఫ్ని పెట్టాలంటే మా వల్ల కాదన్నట్టుగా అదే. దట్స్ ద వే ఐ కమ్యూనికేట్. ఇవాళ మీతో మాట్లాడేది కూడా అట్లాగే మాట్లాడుతున్నాను.